ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం, జెండా ఆవిష్కరణ, దివంగత ముఖ్యమంత్రి ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు నందు దగ్ధమైన పూరిళ్లు, 40,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన కూటమి నేతలు, 10,000 రూపాయలు వ్యక్తిగత సహాయం చేసిన యువ నాయకులు దాకారపు కృష్ణ. ఆపదల మొక్కుల వాడైన ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపులో చేతివాటం, గుర్తించిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం మానవతా శాఖకు ఫ్రీజర్ బాక్స్ బహుకరించి పోలవరం వాసి కాశీ విశ్వేశ్వరరావు ఘనంగా సత్కరించిన మానవతా సభ్యులు. వాసవి క్లబ్ గోల్ జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు బహుకరించిన సీనియర్ సభ్యులు కొల్లేపర ఆనంద్. జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్లోని రొంగల సుబ్బలక్ష్మికి చెందిన పూరిల్లుకి గురువారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో నిప్పు అంటుకుంది. ఆమె స్నానం చేస్తున్న సమయంలో అనుకోకుండా మంటలు వ్యాపించాయని తెలియజేస్తున్నారు. ఆమెకు 2 కూతుళ్లు ఉన్నట్లు తెలియజేశారు. పెద్ద కూతురు మద్దుల జ్యోతి స్కూల్ నందు అకౌంటెంట్ గా పనిచేస్తోంది కాగా ఆమె మీద కుటుంబం ఆధారపడి ఉంది. చిన్న కూతురు సుచిత్ర రాజమండ్రి GSL లో చదువుకుంటున్నట్లు తెలియజేశారు. సామాగ్రి కాలి బూడిద అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్ర సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన్న రామలింగేశ్వరరావు సహాయక చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల ప్రజలు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంపై బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనను ఆదుకోవాలని సిటీ న్యూస్ తో పేర్కొంది. ఇప్పుడు లేచామండి, నేను పాపమ్మ కాలేజీకి వెళ్ళిపోయిందండి. రాజమండ్రి కాలేజీలో చదువుతుందండి. నేను పాలకి వెళ్ళి వచ్చేసరికి మంటలు గట్ట వచ్చేస్తున్నాయండి. మంటలు వస్తున్నాయి ఏంటని చూసి పాప ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వచ్చి అన్నీ బయటికి తీసి అన్నీ సాయం చేశారండి. ఖాళీ అండి, స్టీల్ సామానం గట్ట ఇవన్నీ కాలిపోయినాయండి. నాకు ఏ తోడు ఏ ఆధారం లేదండి. ఏదో వచ్చిన పెన్షన్ డబ్బులతో బతుకుతున్నానండి. ఆ పిల్ల నా పెద్ద కూతురు చూసుకుంటుంది. నా పెద్ద కూతురు నా పెద్ద అల్లుడేనండి. కొద్దిగా నన్ను చూస్తున్నారు. నాకు ఎటువంటి ఆధారం కూడా లేదండి. నా పిల్లని కూడా ఆలయాల్లో చదివిస్తున్నారండి. ఆ పిల్ల పాపం ఆలయాల దయ వల్ల సహాయం వల్ల చదువుతుందండి. నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలండి. నాకు ఇంకా ఏ దిక్కు లేదండి. ఇంకా ప్రభుత్వమే నన్ను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్డు నందు పూరి గుడిసె దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించి కూటమి నాయకులు ఆర్థిక సహాయం చేశారు. మానవత్వంతో 40,000 రూపాయలను సుబ్బలక్ష్మికి అందజేశారు. దగ్ధమైన పూరింటిని కూటమి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయం అందేలా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా సహాయం అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, చిట్టిబైన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, దాకారపు కృష్ణ, మహంకాళి రాంబాబు, వలవల తాతాజీ, ఎరగడప రామాంజనేయులు, బూరుగుపల్లి సూరిబాబు, ఉక్కుర్తి సీతారాముడు, షేక్ హసీనా, గెడ సుబ్రహ్మణ్యం, బొంకూరి అనిల్, కొంచాడ ప్రసాద్, శీలం గోపి, ముప్పిడి విష్ణు, బూరుగుపల్లి సూరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఒక విషాదకరమైన ఘటన జరిగిందండి. ఈరోజు ఉదయం 8 గంటలకి పాపం ఇక్కడ రోడ్డు పక్కన ఈ పద్మా థియేటర్ పక్కన రొంగల సుబ్బలక్ష్మి గారు రోడ్డు పక్కన నివాసం చేసుకుని చిన్న పూరుగుడి చేసుకుని ఉంటున్నారండి. వారికి భర్త లేరమ్మ, 2 ఆడపిల్లలు. వాళ్ళకి 2 ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు. వారి పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈవిడ స్నానంకి వెళ్ళినప్పుడు మొత్తం షార్ట్ సర్క్యూట్ జరిగి ఇక్కడ ఇల్లు మొత్తం తగలడిపోయిందండి. ఇది తెలిసి మా కూటమి ప్రభుత్వం ద్వారా నాయకులందరూ ఏదో ఇక్కడికి వచ్చి, అంటే ఎవరినైనా కూడా మేము పూర్తిగా సాటిస్ఫై చేయలేము, కానీ ఎంతో కొంత మాకు తోచిన సహాయంతో ఇక్కడ నాయకులందరూ కలిసి కొంచెం చేస్తానికి సహాయం చేస్తున్నామండి. ఈ మానవతా దృక్పథంతో ఈ కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ చేస్తున్నారండి. ఇది సహాయాన్ని మేమేదో అందరం కూడా వృతాభక్తిగా వాళ్ళకి ఏదో చేసి తర్వాత ఆ కుటుంబానికి తగు న్యాయం జరిగేటట్టు మన కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేసి, ఎంపీ గారి ద్వారా తెలియజేసి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఆవిడకి న్యాయం జరిగేట్టు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చేమో, దీనికి వెంటనే స్పందించి
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు స్థానిక శాసనసభ్యుల ఆదేశాలు ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఇది తాత్కాలికమైన షెడ్ ఇది. దీనికి హౌసింగ్ కూడా ఇస్తామని మన కొండటి కిషోర్ గారు అనౌన్స్ చేసినట్టు. నెక్స్ట్ ఏంటంటే కూటమి తరఫు నుంచి పార్టీ ఫండ్ గా 40,000 రూపాయలు ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన ఇంటికి ఏర్పాట్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందే సహాయం మినిమం ఏ ఇల్లు అయితే కాలిపోద్దు ఆ నామ్స్ ప్రకారం స్థానిక రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ వాటితో మాట్లాడి వాళ్ళకి రావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఏదైనా హౌస్ కట్టుకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ తో కూడా డిస్కస్ చేసి మేము కిషోర్ గారు అందరం స్థానిక శాసనసభ్యులతో డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈయన రొంగల సుబ్బలక్ష్మి అనేవాడి వారు ఉంటున్న ఊరు గుడిసె షార్ట్ సర్క్యూట్ తో దగ్ధం అయిపోయింది. ఈ సంఘటనకి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ తరఫున మేమంతా కూడా మానవతా సహాయం కింద మొత్తం కూటమి తరఫున మొత్తం 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సహాయం ద్వారా వారు మళ్ళా తిరిగి కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైన సుబ్బలక్ష్మి కుటుంబాన్ని యువ నాయకులు, చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ పరామర్శించారు. తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను అందజేశారు. బాధిత కుటుంబాన్ని దాకరపు కృష్ణతో పాటు పెనుమర్తి రామ్ కుమార్, బూరుగుపల్లి సూరిబాబు తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయాన్ని అందించే విధంగా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉదయం 7:30 గంటల సమయంలో జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్లో నివసిస్తున్న రొంగల సుబ్బలక్ష్మి వారి తాటకెళ్ళి పూర్తిగా దగ్ధమైందండి. మరి చాలా బాధ అనిపించింది. చాలా నిరుపేద కుటుంబం, భర్త లేడు, 2 ఆడపిల్లలు అయితే ఒక పిల్ల కూడా చనిపోయింది, 2 పిల్లలతో జీవిస్తూ ఉంది. అటువంటి అమ్మాయికి ఇలాంటి నష్టం వాటిల్లినప్పుడు జంగారెడ్డిగూడెం యావత్తు బాధపడింది. ఈరోజు సోదరుడు పొద్దున ఎవరు న్యూస్లో పెట్టారు. ఇందాక అశ్విన అమ్మాయి ఫోన్ చేసి జస్ట్ అమ్మ చూశాను అన్నాను, కానీ వెంటనే ఎంత తొందరగా స్పందించిన మా తమ్ముడు దాకారు కృష్ణ మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నాను. ఎందుకంటే 10,000 రూపాయలు అందించారు. అంతేకాకుండా వారి కుమార్తెను కూడా చదివిస్తున్నాడు. మరి ఇంత మంచి ఉదయం ఇలాంటి వ్యక్తులకు ఉన్నందువల్లే ఇలాంటి నిరుపేదలకు అండగా ఉంటున్నారు అనడానికి ఎంతకంటే నిరసనం కాదు. మరి మనసున్న మహారాజు చాలా మంది ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో చాలా పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు వారు, రాజకీయ అలాగే వివిధ సంఘాల వారు అందరూ కూడా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నెక్స్ట్ మా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు, కూటమి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా వస్తారని, ఇది కేవలం దాకారు కృష్ణ గారు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి అమౌంట్ తమ్ముడిని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జంగారెడ్డిగూడెంలో మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు గోడౌన్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఎటువంటి పొత్తులు లేకుండా, ప్రజలకు అబద్దాల హామీలు ఇవ్వకుండా సుపరిపాలన అందించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి అన్నారు. ఆ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు కర్పూరం గుప్తా, ఓరుగంటి నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా యువ నాయకులు జట్టి ఆదిత్య నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఐనల రమణమూర్తి, బత్తిన చిన్న, వామిశెట్టి హరిబాబు, గురజాల పార్థసారథి, తాడేపల్లి ఉమా, పట్టణ రూరల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టాక అంచెలంచెలుగా ఎదిగి 2014లోనే అధికారం చేజెక్కించుకుంటది అని అనుకున్నప్పుడు పూటక హామీలు ఇవ్వకుండా ఆయన మాట మీద నిలబడి మనం చేయలేం, మనం చేయగలిగినయే మనం చెప్తాం అని చెప్పి ప్రతిపక్షంలో కూర్చుంటాకి సిద్ధపడ్డారు. కానీ తప్పుడు హామీలనే ఎప్పుడు ఇవ్వలేదు. 2019లో నవరత్నాలు పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాక ఆయన పరిపాలన మనందరికీ సుపరిచితమే. మధ్యలో కరోనా ఇలా చాలా ఇబ్బందులు వచ్చినా ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి 2024లో మనం మళ్లీ ఎలక్షన్ కి వెళ్లి అదే హామీలు కంటిన్యూ చేసి నేను ఇదే చేయగలను, ఇంతకన్నా చేయటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సహకరించదు అని చెప్పి మళ్ళీ అదే మాట మీద నిలబడినందుకు పూటక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు నమ్మి ప్రజలు ఓట్లేశారు. దాని పర్యవసానాలు ఈ 2 సంవత్సరాల నుండి అందరం అనుభవిస్తున్నాం. దానికి మింజోలు మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఈ ఆవిర్భావ సభ రోజు మనందరం ఒక నిర్ణయం తీసుకుని ఏం జరిగింది పూర్వం, ఇప్పుడు ఏం జరగట్లేదు, ఇవాళ రాజధానికి అర్థం తప్పులేదు, కట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపారు? అది మన పరిధిలోది కాదు, కేంద్రం
సపోర్ట్ చేస్తే, ఏమన్నా డబ్బులు ఇస్తే జరుగుద్ది. ఇవాళ ప్రతి రూపాయి సంక్షేమ పథకానికి తీసేసి అవన్నీ తీసుకెళ్లి రాజధాని మీద పెడుతున్నారు. అది ఎప్పుడుకవుద్దో తెలియదు, ఏమవుద్దో తెలియదు. ఈ లోపు బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. మనం ఈ ఆవిర్భావ సభ రోజు ఒకటే, మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన వైఎస్ఆర్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరం కష్టపడి ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా జరిగింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మనం అసలు సిసలైన కార్యకర్తలను బయటికి తీసుకొచ్చి పూర్వం జరిగినట్టు కాకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం కాదు, మనం కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మనం ప్రముఖ స్థానం కల్పించాలి. కల్పించిన రోజే పార్టీ ముందుకెళ్ళద్ది. మనం పార్టీకి కార్యకర్తలే బలం, వాళ్లే వెన్నుముక్క. వాళ్ళని మనం గౌరవించినప్పుడే పార్టీ ముందుకెళ్లద్దని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి చాలా ఆనందంగా తెలియజేస్తున్నాం. అలాగే మా పిలుపు మేరకు ఇచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీ ప్రతి ఒక్కరిని హత్తుకుని వెన్నంటి ప్రజల సౌభాగ్యానికి, ప్రజల సంక్షేమానికి వెన్నంటి ఉంటదని అందరికీ తెలిసిందే. అలాగే ఈ పార్టీలో అందరూ సోదరభావంతో ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీని రోజు రోజుకి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు దాదాపు 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 15 సంవత్సరాల్లో అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజల కోసమే పనిచేస్తూ, అలాగే దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎంతో నిబద్ధతతో ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. సమైక్యాంధ్ర అయితేనేమి, ఇతర పేదలకు సంబంధించిన స్కీములు గత ప్రభుత్వంలో 2014, 2019లో హామీలు ఇచ్చి మోసం చేసిన స్కీములు అయితేనేమి, అలాగే ఇప్పుడు కూడా డ్వాక్రా మహిళలు గాని, అలాగే మహిళలకు 1500 అయితేనేమి, నిరుద్యోగులకు 3000 అయితేనేమి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతులకు అన్నదాత సుఖీభావ అయితేనేమి, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని అనుక్షణం నిలదీస్తూ మన నాయకుడు, అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఈ మధ్యన చేసినటువంటి మన ఉద్యమానికి జడిసి ఎవరు టెండర్ అయిన పరిస్థితి కూడా తీసుకొచ్చి ఇంతటి నిబద్ధతతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆయనకు సంబంధించి మనమందరం కూడా ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నాం. అలాగే రాబో రోజుల్లో 2029 ఎన్నికలకి మనమందరం కూడా మన స్థాయిలో, మన రోడ్లో ఏదైతే ఉంటుందో, మనం ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కటి కూడా తిప్పికొడుతూ వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాన్ని మన వాయిస్ తోటే ప్రజల్లో తీసుకెళ్లి 2029లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించుకుందాం. మళ్ళీ మనం కాలర్ ఎగరేసే రోజులు వస్తాయి. కాబట్టి అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. 15 నుంచి కష్టపడే కార్యకర్తలకి శుభ్రం తెలియజేస్తూ, అలాగే ఈ రాబోయే రోజుల్లో కార్యకర్తలకి ప్రధాన భూమిక పోషిస్తూ వారికి గుర్తింపు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా మన పార్టీలో ఇక నుంచి గుర్తింపు ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రామాణికంగా తీసుకుని ముందుకు రావడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ సెంటర్, గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. 16 సంవత్సరాలుగా ఇచ్చిన మాటకు కట్టుబడి స్వపరిపాలనలోనూ ప్రతిపక్షంలోనూ చక్కటి పాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సేవలను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాజశేఖర రెడ్డి లాంటి స్వర్ణయుగం లాంటి పాలన జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే సాధ్యమని పలువురు అభిప్రాయపడ్డారు. యువ నాయకులు జట్టి ఆదిత్య ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. పలువురు ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను 213A వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గోశాల కన్వీనర్ ఏలూరి ఫణికుమార్ కొనియాడారు. వాసవి క్లబ్ గోల్డ్ సీనియర్ సభ్యులు కొల్లేపర ఆనంద్ మాతృమూర్తి ధనలక్ష్మి జ్ఞాపకార్థం ఆయన తండ్రి కొల్లేపర కృష్ణారావు ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోయిలగూడెం ఎస్సీ బాలికల బాలుర 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసుకునేందుకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు గురువారం అందజేశారు. కొల్లేపర నారాయణ, కొల్లేపర ఆనందులు నిర్వహించే సేవా కార్యక్రమాలకు దిక్సూచిగా ఉన్న వారి తండ్రి కొల్లేపర కృష్ణారావును వాసవి క్లబ్ గోల్డ్ సభ్యులు శాలువాతో సత్కరించారు. విద్య ఎంతో విలువైనదని, విద్య ఒకరి నుండి ఒకరు దోచుకోలేనిదని, సంపద లాంటిదని వాసవి క్లబ్ గోల్డ్ వనిత అధ్యక్షురాలు భూమా విజయ అన్నారు. ఈ సందర్భంగా కొల్లేపర ఆనంద్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు సూచించిన మార్గనిర్దేశకత్వంలో తాము సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం,
కార్యదర్శి పుష్కర్, కోశాధికారి మహేష్ కుమార్, సీనియర్ సభ్యులు కొల్లేపర నారాయణ, సొలసా శ్రీనివాసరావు, గుడిమెట్ల యుగంధర్, మామిడి సురేష్ పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో వాసు క్లబ్ గోల్డ్ అండ్ వాసు క్లబ్ వనిత ఆధ్వర్యంలో 10th క్లాస్ అపీర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా, సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా కొల్లేపర కృష్ణారావు గారి ధనసహాయంతో వారి యొక్క ధర్మపత్ని జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ యొక్క ప్యాడ్స్, పుస్తకాలు మరియు పెన్స్ ఈరోజు వీరి ద్వారా అందించడం జరుగుతుంది. ఈ ప్యాడ్స్, పెన్స్ మార్నింగ్ స్థానిక విజ్ఞాన ఆలయంలో పూజలు చేయించి ఆ యొక్క స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ పరీక్షలు బాగా రాయాలని, మంచి ఉత్తీర్ణంతో సాధించాలని, మంచి సదృహృదయంతో వారిని చిన్నారులను దీవించి ఈ యొక్క ప్యాడ్స్, పెన్స్ అందించడం జరుగుతుంది. ఇలాగే భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని వాసు క్లబ్ వనిత ద్వారా, వాసు క్లబ్ గోల్డ్ ద్వారా వాళ్ళు హామీ ఇచ్చి ఉన్నారు. దీనికి మేము పేరు పేరున కూడా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ప్యాడ్స్, పెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకుని ఉత్తీర్ణులు అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ రోజున మన జంగారెడ్డిగూడెంలో వాసు క్లబ్ గోల్డ్ అండ్ వాసు క్లబ్ వనిత గోల్డ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం, కన్నాపురం మరియు కోయిలగూడెం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి వారికి స్టార్ట్ అవుతుందండి, ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయండి. వారికి మేము ఆశీర్వదించి ప్యాడ్లు, పెన్లు బహుకరించడం జరుగుతుందండి. వారు మంచి ఉత్తీర్ణులయ్యి వారి కుటుంబ సభ్యులకు మరియు వారికి చదువు నేర్పిన ఉపాధ్యాయులకు ఉన్న ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మేము వారిని కోరుచున్నామండి. ఇవాళ ఉదయమే మా కొత్త బస్ స్టాండ్ సెంటర్లో గల అభయ గణపతి ఆలయం దగ్గర పూజలు చేసి ప్యాడ్లు వాళ్ళని బహుకరించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని మా అమ్మగారు కొల్లేపర ధనలక్ష్మి గారి స్ఫూర్తితో, మా నాన్నగారు కొల్లేపర కృష్ణారావు గారి ద్రవ్య సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. అదే రకంగా వాసు క్లబ్ గోల్డ్ అండ్ వాసు క్లబ్ వనిత ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలకు కూడా మా సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై వాసు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
మహిళల సంక్షేమంతోనే కుటుంబం, సమాజం, దేశం సుభిక్షంగా ఉంటుందని, మహిళాభివృద్ధితో దేశ ప్రగతి సాధ్యమని, మహిళా సాధికారతకు వివిధ పథకాలు అమలులో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలపాటి గంగాభవాని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను శాలువాలతో సత్కరించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పథకం ప్రారంభించినా మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మహిళలు సామాజిక, ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 స్టాప్ సెంటర్, 181, 1098 హెల్ప్ లైన్లు 24 గంటలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తుందని, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల ద్వారా కూడా మహిళలకు ఆర్థిక సహాయం అందుతుందని, రక్షణ చట్టంలో మహిళలకు రక్షణగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రతి రంగంలో మహిళలు ముందంజలో ఉండడమే ఒక నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్క మహిళ ఒక శక్తిగా మారాలని, ఏపీఆర్టీసీలో బస్సులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో సంతోషపడుతున్నారని, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్ కార్డుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రయాణం చేయడానికి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల కూటమి నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు కూటమి నాయకులతో కలిసి మహిళలకు స్త్రీ నిధి చెక్కులను అందజేశారు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం వేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మెప్మా టీఎంసీ నాగమణి, వెలుగు ఏపీఓ రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. వేదిక మీద ఉన్న కూటమి నాయకులకి, వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కి, అలాగే సిబిఐపి స్పెషల్ ఆఫీసర్ గారికి, వేదిక ముందున్న మహిళా మనులకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈ రోజు మీది, అందుకోసమనే మీకు రెస్ట్ ఇచ్చి మేమే మాట్లాడని చెప్పి అందరం మొగ్గలు మాట్లాడాం ఎక్కువగా. ఎందుకంటే మీరు 365 days మా గురించి చాలా కష్టపడతారు, అన్ని విషయాల్లో చాలా టేక్ కేర్ చేస్తారు, ఫ్యామిలీస్ ని, పిల్లల్ని, అలాగే పెద్దల్ని కూడా. సో అందుకోసం మీకు రెస్ట్ ఇచ్చి మైక్ పని మీరు యొక్క తీసుకున్నాం అనమాట. సో వేరే విషయం కాదు, మీకు మహిళలకి మైక్ ఇవ్వదని చెప్పి. మరి ఇందాక ప్రభుత్వం చేసే, కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, మహిళలు ఆర్థికంగా నిలబడడానికి అన్ని రకాలుగా పథకాలు కానివ్వండి, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇవ్వడం, అది కేవలం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాధ్యమైంది, సాధ్యమవుతుంది, సాధ్యం కాబోతుంది. ఎందుకంటే మరి విజన్ 2047 ఏదైతే ఉందో, మరి అప్పటికల్లా మన స్వర్ణాంధ్ర 2047 కల్లా $2 ట్రిలియన్ యొక్క మరి జీడిపిని మనము అచీవ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే తలసరి ఆదాయం కూడా దగ్గర 50 లక్షల రూపాయలు వచ్చే విధంగా మరి ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047లో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎన్నో పథకాలు, ఈ రోజు కూడా మరి కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే ఐటమ్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సో నేను పథకాల విషయం, అట్లాగే డెవలప్మెంట్ విషయం మరి చెప్పారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా మరి మహిళలను ఉద్దేశించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ రోజున మీ మహిళలందరూ కూడా కలిసి ప్రపంచాన్ని సరైన మార్గం పెట్టగలిగే శక్తి మీ మహిళలకే ఉంది. సో మహిళలకున్న పవర్ అటువంటిది. ఇలాంటివి డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఇవి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ సంబంధించినవి కాబట్టి మీరు ఎంత బాగా వింటే అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ద్వారకా తిరుమల హుండీ లెక్కింపు సమయంలో బంగారపు ఆభరణాలు చోరీకి యత్నించిన సేవకుడు సురేష్ పై అధికారులు అప్రమత్తమయ్యారు. 59 గ్రాముల ఆభరణాలను దుస్తుల్లో పెట్టుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేసిన సురేష్ ను గుర్తించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దేవధర్మదాయ శాఖ ఆలయాల్లో హుండీ లెక్కింపు సమయంలో నిఘా ఉంటుందని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు చేపడుతుంటామని, స్వామివారి హుండీ లెక్కింపుకు వచ్చిన భక్తులు దొంగిలిస్తే తమకు తెలిసిపోతుందని అధికారులు తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి హుండీలో నగదు, వస్తు రూపంలో వేస్తుంటారని, స్వామి ఆదాయం ఈ విధంగా దొంగతనానికి పాల్పడటంపై పలువురు బాహటంకంగానే విమర్శలు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు 6 సచివాలయాలకు సంబంధించినటువంటి హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కూటమి నేతలతో ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో ప్రారంభించారు. హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వైకల్ వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ ను నివారించే ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా చేపడుతుందని అన్నారు. ఇది 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని, క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలిపారు. అలాగే పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ పేరంపేట రోడ్డులో 6 సచివాలయాల పరిధిలో 140 మందికి సరిపడా డోసులు ఉన్నాయని, కానీ ప్రస్తుతం 90 మంది మాత్రమే నమోదయ్యారని, 2010వ సంవత్సరంలో పుట్టిన వారందరూ ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని చైతన్యం వచ్చి బాలికల సంఖ్య గణనీయంగా పెరిగితే డోసులు మరింత పెంచి వ్యాక్సినేషన్ చేయిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పీచుపాటి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాసరావు, పట్టణ బీజేపీ జనరల్ సెక్రటరీ సాయి సింగ్ సాహు, తెలుగుదేశం నాయకులు రామకృష్ణ, లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, సీనియర్ నాయకులు గుమ్మడి హరికృష్ణ ప్రసాద్, 9వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు శంకర్ లక్ష్మణరావు, నీరుకొండ రామకృష్ణ, తలారి శివ తదితరులు పాల్గొన్నారు. ఆ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ టీకాలు పెట్టింది. టీకా బయట మార్కెట్లో 6,000 నుంచి 10,000 వరకు బయట దొరుకుతుంది. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి బయట వేసుకున్న వ్యక్తి కాకుండా అందరికీ ఉచితంగా సేవ చేయాలి వైద్యం అందాలని ఉద్దేశంతో మీకు క్యాన్సర్ బారిన పడకుండా ఉండడం కోసం మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం పెట్టిన అందరికీ ఫ్రీగా అందించాలని ఉద్దేశంతో ఇది పెట్టారు. ఆదర్శంగా ఉన్నారు, నిశ్చితంగా ఉన్నారు. ప్రతి విషయం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. మనకి మాత్రం అంటారు ఎవరన్నా మనసులో మాట ఒక ఐడియా ఉందా? ఆ మనసులో మాట అనే కార్యక్రమం ప్రతి 4వ ఆదివారం రేడియోలో వస్తుంది. ఒకసారి మీరంతా విద్యార్థులు వినండి. దాంట్లో చాలా విషయాలు చెప్తారు ఆయన. చిన్న చిన్న గ్రామాలలో ఏం జరుగుతున్నాయి, ఉమెన్స్ ఎలా ఎంపవర్ అవుతున్నారు, మహిళలు ఎలా ఎంపవర్ అవుతున్నారు, యువకులు ఎలా ఎంపవర్ అవుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు దేశంలో చేస్తున్నారని చాలా అంశాలు వాటిలో చెప్తారు. 100 ఎపిసోడ్లు అయింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంకో ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ మహిళకి తనకు వచ్చే నొప్పులు కానీ, తనకు వచ్చేటువంటి గంటలు కానీ, గణితలు కానీ ఐడెంటిఫై చేసుకోలేక వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం గ్రామాలలో ఇలాంటి హాస్పిటల్ ఏర్పాటు చేసి వైద్యాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి మీరు అక్కడ చెప్పండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి, మీకు అన్ని ఉచితంగా టెస్ట్ చేస్తారు, ఉచితంగా మందు చేస్తారు, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా బీజేపీ పనులు చెప్పండి. అలా అవన్నీ చేసి మీ రిపోర్ట్స్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి, సరైన హాస్పిటల్కి పంపించి ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. అంటే ఆ మహిళలకు సంబంధించి ఒక సెక్టర్ మనం క్యాంపెయిన్ చేశాం. ఇది క్యాంపెయిన్స్ ప్రాపర్గా జరగట్లేదు నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఏం చేయాలి, హై స్కూల్లో జరగాలి. ఎడ్యుకేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్స్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు పిల్లలందరినీ చేయాలి చేసి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ చేస్తే పర్పస్ సర్వే అవుతుంది. అవునా? తర్వాత ఈ చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళలో కూడా ఈ సర్వే గర్భాశయ ముఖ క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు నిరోధించడానికి ప్రివెన్షన్ ఆఫ్ బెటర్ దాన్ క్యూర్, కాబట్టి ముందుగానే క్యూర్ చేయాలి. కాబట్టి వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇస్తారు. వాళ్ళకి డెలివరీలు అయ్యి ఇవన్నీ అయ్యి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చాప కింద నీరులాగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ అనేది గర్భసంచి సంబంధితమైన ఆరోగ్యానికి సంబంధించి, అంటే ఎప్పుడైతే పిల్లలు విభక్తి దాటి యవన దశ దాటి పైకి వెళ్తారో వాళ్ళకి క్యాన్సర్లు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో వ్యక్తిగతమైన పరిశుభ్రత కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ, వాళ్ళకి ఉన్న అవగాహన కానీ ఇవేవీ లేని కారణాన్ని బట్టి వాళ్ళు క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా భయంకరమైనటువంటి. కాబట్టి మనకి చిన్నపిల్లలప్పుడు డిప్తీరియా, పోలియో ఈ వ్యాక్సిన్స్ ఎలాగైతే ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందో అదే క్రమంలో ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈ పిల్లలకి ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక 4 రోజులు డ్రైవ్, ఈ రోజు నుంచి ఒక 4 రోజుల వరకు ఎక్కడెక్కడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో అక్కడ డాక్టర్ గారి అండర్లో, స్టాఫ్ అండర్లో ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన పిల్లలకి తెలియచేయండి. తల్లిదండ్రులు కూడా దీని మీద అవగాహన పెంచుకోండి. వాళ్ళు ఇప్పుడే బాల్యం నుంచి యవనంలోకి వస్తారు. కాబట్టి ఈ నెలసరి సంబంధితమైన సమస్యలు, గర్భసంచి సంబంధితమైన సమస్యలు మనం డిస్కస్ చేయాలి పిల్లలతో. కాబట్టి మన పిల్లలకి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఈ విషయాలన్నీ? కాబట్టి తల్లులుగా ఆ బాధ్యత మనం తీసుకోవాలి. పిల్లల్లో ఉన్న భయాలు, ఆందోళనలన్నీ దూరపరిచి వాళ్ళని వ్యాక్సిన్ కొరకు సిద్ధపాటు చేయాలి. అలాగే ఈ రోజు మొదలుకొని 4 రోజుల వరకు ఇక్కడే దశల వారీగా ప్రభుత్వం మనకి ఇచ్చిన డోసులను బట్టి
HPV వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా సురక్షితమైంది. WHO నిబంధనల ప్రకారం ఇది పరీక్షించబడింది. మన ప్రధాని మోడీ గారు అలాగే కుటుంబ ప్రభుత్వం దీన్ని మనకు అందుబాటులో తీసుకొచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మానవతా కళ్యాణ మండపం నందు మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో పోలవరం గ్రామానికి చెందిన దోరేటి కాశీ విశ్వేశ్వరరావు ఫ్రీజర్ బాక్స్ ను విరాళంగా అందజేశారు. కాశీ విశ్వేశ్వరరావు తల్లిదండ్రులైన దోరేటి సుబ్బారావు, దోరేటి సంజీవరత్నం దంపతుల జ్ఞాపకార్థం మానవతా సంస్థకు ఫ్రీజర్ ను అందజేసినట్లు తెలిపారు. దాత సేవలను కొనియాడుతూ మానవతా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా మూర్తి, ఆకుల ధర్మరాజు, LIC కృష్ణమూర్తి, దల్లి రామాంజనేయ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, మానవతా త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యుడు తన్నీరు రామకృష్ణ, దల్లి అప్పల్ రెడ్డి, ఆశీర్వాదం, అయ్యన్న, పసుపులేటి దుర్గాప్రసాద్, పసుపులేటి సత్యనారాయణమూర్తి, కొట్ట జగన్నాథరావు, తోనం బాలాజీ, జుత్తుక శ్రీను పాల్గొన్నారు. ఈ దోరేటి కాశీ విశ్వేశ్వరరావు గారికి చేసిన సేవ మన దల్లి రామాంజనేయ రెడ్డి చెప్పారు. వాళ్ళందరూ ఫ్రేజర్ అనేది కడసారి చూపుకి మన వాళ్ళందరూ చూడడానికి కూడా, అంటే మిత్రులు కానీ బంధువులు కానీ శ్రేయోభిలాషులు కానీ తదనుగుణంగా దానికి సంబంధించిన వ్యవహారం నడిపించుకోవడానికి అందరూ రావడానికి వీలుగా ఉండేది ఈ ఫ్రీజర్ బాక్స్. దీన్ని సృష్టించిన మొట్టమొదట సృష్టికర్తకి ధన్యవాదాలు తెలియజేయాలి. మేధస్సు అనేది ఎంత దాకా తీసుకుంటే వెళ్తుంది అనేది దానిపైన ఈ ఫ్రీజర్ బాక్స్. తర్వాత మానవత్వం అంటేనే అందులోనే ఉంది. మానవత్వంతో కూడిన సంస్థ, అందులో ఉండే వాళ్ళందరూ ఆ మానవత్వంతో కూడే ఉండాలి కూడా. అది ధర్మం, న్యాయం. ఇందాక అన్నారు పెద్దలు. కాలం ఎలా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అందరం కూడా అంతో ఇతోధికంగా సేవ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే మానవుడు సంఘజీవి. సంఘజీవి అనేవాడు మన వరకు అవసరం రాలేదని అనుకోకుండా ఎదటి వాళ్ళ అవసరాన్ని మన అవసరంగా ఆలోచన చేసి ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇది మనకి నేర్పిన సంస్కారం వల్ల వస్తుంది ఇవన్నీ. తర్వాత ఈ రామచంద్రారెడ్డి గారు అనే ఆయన నా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. ఆయన మహానుభావుడు, ఈ ఫౌండర్. కామర్స్ లెక్చరర్గా చేసేవారు వారు. నేను ఇక్కడ జూనియర్ కాలేజ్లో చదువుకునే టైంలో ఇక్కడ నేను సైన్స్ స్టూడెంట్స్ కామర్స్ లెక్చరర్గా నాకు పరిస్థితులు. అయితే వారు అలా చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కాలక్రమంలో అలాగా చేసుకుంటూ ఇతోధికంగా దీని సంస్థని ఏర్పాటు చేయడం, వారి లక్ష్యాన్ని మనం అందరం కూడా ముందుకు నడిపించడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా మానవ సేవే మాధవ సేవ. ఎంతమంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, చేసే సేవ దగ్గర ఒంట్లో ఓపిక ఉంటుంది, అయినా కానీ మనసు పెద్దదుంటారు. దానికి నిరూపణగా కాశీ విశ్వేశ్వరరావు గారు ప్రత్యేకించి జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి సన్నిధిలో సుమారుగా 1600 మంది స్వామివారి భక్తులకు శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవ అన్నప్రసాద వితరణ చేపట్టారు. అన్నప్రసాద వితరణకు అలిగి శ్రీనివాసరావు, దుర్గాది భవాని దంపతుల కుమార్తె హారిక సత్యసాయిలక్ష్మి, కుమారుడు జై మనోజ్లు సహకరించారు. అవసరమైన కూరగాయలన్నీ ఖమ్మంపాటి లక్ష్మణరావు, ఆంజనేయులు దంపతులు సహకరించగా అవసరమైన రైస్ బైనరు వద్ద వేంచేసి ఉన్న నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్ దంపతులకు అందజేశారు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ నిర్వాహకులు తడికిమల్ల శ్రీనివాస్ దంపతులు, సత్యదుర్గ స్వీట్ షాప్ నిర్వాహకులు నాని దంపతులు మరికొంతమంది అన్నప్రసాద వితరణకు తోడ్పాటు అందించినట్లు కానూరి గంగాధర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, కోటగిరి లక్ష్మీ ప్రసన్న, జంగాల జగదీష్, అచ్చారావు, సాలా శ్రీనివాస్, దుగ్గిరాల సుబ్బలక్ష్మి, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా సమితి వారిచే జరుగుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఈరోజు అన్నదాతలండి వీరిని చిరు సన్మానంతో సత్కరించుకోవడం జరిగింది. జై గణేశాయ నమః, జై జై గణేశాయ నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం, జెండా ఆవిష్కరణ, దివంగత ముఖ్యమంత్రి ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు నందు దగ్ధమైన పూరిళ్లు, 40,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన కూటమి నేతలు, 10,000 రూపాయలు వ్యక్తిగత సహాయం చేసిన యువ నాయకులు దాకరపు కృష్ణ. ఆపదల మొక్కుల వాడైన ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపులో చేతివాటం, గుర్తించిన సిబ్బంది.
జంగారెడ్డిగూడెం మానవతా శాఖకు ఫ్రీజర్ బాక్స్ బహుకరించి ఏ పోలవరం వాసి కాశీ విశ్వేశ్వరరావు ఘనంగా సత్కరించిన మానవతా సభ్యులు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు బహుకరించిన సీనియర్ సభ్యులు కొల్లేపర ఆనంద్. వార్తలు సమాప్తం. నమస్కారం.